రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వందాంద స్వచ్ఛాంద కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లాలో ఒక ప్రత్యేక ఈ-వేస్ట్ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి నెల 3వ శనివారం జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఈ సెక్టార్ వ్యర్థాలను సక్రమంగా సేకరించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు, పరిశుభ్రమైన నగర గ్రామాల నిర్మాణానికి దోహదం చేయాలని అధికారులు అన్నారు. ప్రభుత్వం ప్రతి 3వ శనివారం కూడా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కార్యక్రమాన్ని చేపడుతూ ప్రతిదీ కూడా ప్రజలకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతోనే మరి ఈ కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో కూడా జరుగుతుంది. దీన్ని మరి ప్రజల భాగస్వామ్యంతోనే ఏదైతే ప్రజలు పూర్తిగా అవగాహన చేసుకున్నప్పుడే మరి పరిసరాలన్నీ కూడా పరిశుభ్రతగా ఉంటాయి, మనం ఆరోగ్యంగా ఉంటాం అన్నది ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. ఎందుకంటే ఇంటి నుంచి రోజు మనం వాడే ఇంటి నుంచి వచ్చే చెత్తే ఏ విధంగా అయితే వర్షాలు వచ్చినప్పుడు గానీ, ఏదైతే సైక్లోన్స్ వచ్చినప్పుడు గానీ మనకి ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నాయి అనేది అదంతా కూడా మనం వాడిందే. అది ఒకేసారి మన మీదకి వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది మీరు అందరూ కూడా చూస్తున్నారు. కాబట్టి ఈ రోజున ఏదైతే ఎలక్ట్రానిక్ గూడ్స్ మీద ఏదైతే ఏసీలు అవ్వచ్చు, ఫ్రిడ్జ్లు అవ్వచ్చు, మిక్సీలు అవ్వచ్చు, టేప్ రికార్డర్లు అవ్వచ్చు, ఇవన్నీ ఏవైతే పాడైపోయినాయి అనుకుంటారో అవన్నింటినీ కూడా మీరు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి గ్యాదరింగ్ చేస్తే అది రీసైక్లింగ్ చేసుకుంటారు. ఇవన్నీ కూడా వేస్టేజ్ ఎక్కడ పడుకోకుండా ఉంటది. గతంలో ప్లాస్టిక్ మీద మనం చేసాం. ఇప్పుడు ఏదైతే ఇక్కడ 27వ డివిజన్ సంబంధించి తమ్మిలేటి పక్కన FCA గోడౌన్ ఎదురుగా మరి రోజు కూడా ఇక్కడ చెత్త పోసేస్తున్నారు. ఇది పోయిపోకుండా ఉండడానికి తగు చర్యలు తీసుకోవడానికి మేమన్నీ కూడా ఇప్పుడు సూచనలు తీసుకున్నాం. డెఫినెట్ గా ఇది ఉండడానికి ప్రజల సహకారం కూడా ఉండాలి. ఎవరైనా గబుక్కుని తీసుకొచ్చి ఇక్కడ ట్రాక్టర్లతో ఓపెన్ గా పోసేస్తున్నప్పుడు మీరు ఒక ఫోటో తీసి దాన్ని మాకు పెట్టండి. డెఫినెట్ గా రేపు మళ్ళీ భవిష్యత్తులో ఆ ట్రాక్టర్లు కానీ ఏది వెళ్ళకోకుండా ఉండేటట్టుగా ట్రాక్టర్ ఓనర్ల మీద కానీ వాళ్ళ మీద కానీ చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా YK టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.